లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మనకు తగినంత నిద్ర లభించదని, అప్పుడు మనసు చికాకుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను అర్ధరాత్రి వరకు ఉపయోగించడం వల్ల కళ్ళల్లో నిద్రకు కారణమైన మెలటోనియం హార్మోన్ విడుదల కాదు. రోజు రోజుకి ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగుతుంది. అంతేకాదు, వీటి వలన పిల్లలు పెద్దలన్న తేడా లేకుండా సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారు. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. యువతరం సోషల్ మీడియాలో గంటలు గంటలు గడుపుతున్నారు. ఎంతకీ అంటే ఒకే ఇంట్లో ఉన్నా సరే తమ ఫ్యామిలీతో మాట్లాడాలంటే సోషల్ మీడియానే ఆశ్రయిస్తున్నారు. అవును, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి, సమాచారాన్ని పొందేందుకు, వినోదం పొందడానికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే దీని ఉపయోగం చెడు ప్రభావాలను కూడా కలిగిస్తుందని మీకు తెలుసా? ముఖ్యంగా మానసిక ఆరోగ్యం విషయంలో చెడు ప్రభావం కలుగుతుంది. యువతలో ఒత్తిడికి సోషల్ మీడియా ప్రధాన కారణమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. సోషల్ మీడియా మానసిక ఒత్తిడిని ఎలా కలిగిస్తుందంటే, సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు వారు తమ పని, చదువులు, స్నేహం, కుటుంబ సంబంధాలు వంటి ఇతర కార్యకలాపాల నుండి డిస్కనెక్ట్ కావడం ప్రారంభిస్తారు. ఈ పరిస్థితి వారిని ఒంటరిగా చేస్తుంది. మానసిక ఒత్తిడికి గురవుతారు. తరచుగా నెట్టింట్లో ఇతర సంతోషకరమైన జీవితాల చిత్రాలను చూస్తూ ఉంటారు. అప్పుడు వారిలో తాము కూడా అలా మారాలనే కోరికను కలిగిస్తుంది. అయినప్పటికీ సోషల్ మీడియాకు అడిక్ట్ అవ్వడం తమ మనసును నియంత్రించలేరు. యువత తమను తాము ఇతరులతో పోల్చుకోవడం ప్రారంభిస్తుంది. ఇది వారిలో ఆత్మన్యూన్యత, ఒత్తిడిని కలిగిస్తుంది.